నగరం అనే రాజ్యాన్ని వక్రబుద్ధి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని రాజ్యంలో ప్రతాపుడు అనే సైనికుడు పనిచేసేవాడు. ఒకరోజు అతను ఒక అడవికి విహారానికి వెళ్ళాడు. ఆ అడవి అందానికి మైమరిచి అలా చాలాసేపు తిరుగుతూ ఒక కొలను వద్దకు చేరుకున్నాడు. కొద్దిగా నీళ్లు తాగి కాసేపు విశ్రమించాడు. ఇంతలో అటుగా వస్తున్న ఏదో శబ్దం విని ఒక పొదల మాటున దాక్కుని చూస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి హంసలు ఎగురుకుంటూ రావడాన్ని గమనించాడు. అవి అలా మెల్లిగా ఎగురుతూ ఆ కొలను దగ్గర దిగాయి. ఆ హంసలు అందమైన అమ్మాయిల్లాగా మారిపోయాయి. ఇదంతా చూస్తున్న ప్రతాపుడు నిర్ఘాంతపోయాడు. ఆ అందమైన అమ్మాయిలు చాలాసేపు కొలనులో ఆడుకుంటూ ఉండగా వాళ్లు మైమరచిపోయి ఉండటాన్ని గమనించిన ప్రతాపుడు మెల్లగా ఎవరికంటా పడకుండా వారిలో ఒకరి రెక్కలను తీసుకుని దాచిపెడతాడు. చీకటి పడగానే కొలనులో నుంచి అమ్మాయిలు బయటకు వచ్చి ఎవరి రెక్కలను వాళ్లు తగిలించుకుని హంసల్లాగా మారిపోయారు. వారిలో ఒక అమ్మాయి రెక్కలు దొరకలేదు. వాటి కోసం తను వెతుక్కుంటూ ఉండగా మిగిలిన వాళ్లు కంగారుగా సమయం అవుతుంది, త్వరగా వచ్చేయండి, ఇంకా ఆలస్యమైతే ఒప్పుకోరు, తన రెక్కలు దొరకగానే తను వచ్చేస్తుంది, కాపలాదారులతో మేము విషయం చెబుతాము అని మిగిలిన వారంతా హంసల రూపంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిపోయిన ఆ అమ్మాయి తన రెక్కల కోసం వెతికి ఎంతకీ కనపడకపోవడంతో ఏడ్చుకుంటూ, నా రెక్కలు దొరికిన మహానుభావులు, అవి నాకు తిరిగి ఇస్తే వారికి కావలసిన వరం ప్రసాదిస్తాను. ఇదంతా పొదల చాటు నుంచి గమనిస్తున్న ప్రతాపుడు బయటకు వచ్చి, నన్ను క్షమించు, నేను సరదాగా నిన్ను ఆట పట్టిద్దామనుకున్నాను. ఇదిగో నీ రెక్కలు, నువ్వు వెళ్లాలంటే వెళ్ళిపో. ఆ రెక్కలను తీసుకుని ఆ అమ్మాయి, నువ్వు ఎంత మంచివాడివి, మానవుల్లో ఇంత మంచివాళ్లు ఉంటారా, మానవులు ప్రమాదకారులు అని మా లోకంలో చెప్పుకుంటారు. అందరూ ప్రమాదకారులుగా ఉండరు. నేను నీకంతగా నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా నన్ను. నేను ముందు ఇచ్చిన మాట ప్రకారం మీరు అడిగిన కోరిక తీరుస్తాను. నా రెక్కలు పాడైతే నేను ఇక్కడే ఉండిపోవలసి వచ్చేది. కానీ మీరు వాటిని పాడు చెయ్యకుండా నాకిచ్చారు. నేను వాటితో ఏ రోజైనా మా లోకానికి వెళ్ళగలను. మీ మంచితనము నాకు నచ్చింది. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని తన మెడలోని రత్నాల హారాన్ని అతని మెడలో వేసింది. ఇద్దరూ కలిసి ప్రతాపుడి ఇంటికి వెళతారు. ఎంతో తేజస్సు కలిగిన ఆ దేవతా స్త్రీని చూసి ప్రతాపుడి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించి ఆ ఇద్దరినీ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. కొద్ది రోజుల్లోనే ప్రతాపుడు దేవతా స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం రాజ్యమంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చివరకు ఆ విషయం వక్రబుద్ధి రాజు దాకా వెళ్ళింది. వక్రబుద్ధి గల రాజు ప్రతాపుడిని పిలిపించి, ఏమిటి ప్రతాప, మేము విన్న విషయం నిజమేనా? సాధారణ సైనికుడువైన నువ్వు దేవతా స్త్రీని వివాహం చేసుకున్నావట, ఇదెలా సాధ్యపడింది నీకు? మహారాజా, నేనొక రోజు వనవిహారం చేస్తుండగా అని జరిగిన వృత్తాంతం అంతా వివరించాడు ప్రతాపుడు. అది అంతా విన్న మహారాజుకి సాధారణ సైనికుల వద్ద దేవతా స్త్రీ ఉండటం ఎంతమాత్రం నచ్చలేదు. ఏదో ఒక విధంగా ఆ దేవతా స్త్రీని దక్కించుకోవాలని ఒక పథకం వేశాడు. శభాష్ ప్రతాప, నీవు మా వద్ద సైనికుడిగా ఉన్నందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నాను. కాని దేవతా స్త్రీ ఒక సాధారణ సైనికునికి భార్యగా ఉండటం మాకు నచ్చలేదు. కాబట్టి నిన్ను ఈ క్షణమే మా సైన్యాధ్యక్షునిగా ప్రకటిస్తున్నాము అని ప్రతాపునికి ఒక మందిరాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు ప్రతాపుణ్ణి తన అంతరంగ నివాసంలోకి పిలిపించి, మన రాజ్యక్షేమం కోసం నువ్వు ఒక పని చెయ్యాలి. అది నీలాంటి సాహసవంతులు, రాజభక్తి కలవారే సాధించగలరు. కానీ సందేహించకండి మహారాజా, రాజ్యక్షేమం కోసం నేను ప్రాణాలు విడవటానికి కూడా సిద్ధం. నాకు నీ మీద ఎటువంటి సందేహం లేదు ప్రతాప. కాని ఇంతటి అపాయకపు కార్యాన్ని నీతో ఎలా చేయించదవని బాధపడుతున్నాను. మహారాజా, మీరు కార్యమేమిటో చెప్పండి, నేను తప్పక చేస్తాను. సందేహించకండి. సరే ప్రతాప, విను. మన రాజ్యం నుండి దక్షిణ దిశగా
సప్త సముద్రాలు దాటిన తరువాత ఒక పర్వతం వస్తుంది. ఆ పర్వత శిఖరం మీద ఒక భవనం కనపడుతుంది. అందులో చిత్రాంగుడు అనే ఒక యక్షుడు ఉన్నాడు. యక్షుడు మహాశక్తివంతుడు. వాడి దగ్గర ఒక భూతం ఉంది. అదృశ్య సేవకి దాని పేరు. నువ్వు వెళ్లి ఆ శక్తిని పట్టుకురావాలి. ఆ శక్తిని పొందడం వల్ల మన రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చిన వారిని మనం సులభంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా గెలవగలుగుతాం. మహారాజా, రాజ్యక్షేమం కోసం నేను తప్పకుండా ఆ శక్తిని స్వాధీనపరుచుకుని తిరిగి మీ దర్శనం చేసుకుంటాను అని తన నివాసానికి బయలుదేరుతాడు. తన భార్య అమోఘకి జరిగిన విషయమంతా వివరిస్తాడు. మీరు రాజ్యక్షేమం కోసం చేసే ఈ పనిలో నేను మీకు సహాయం చేస్తాను. కాని ఆ శక్తిని స్వాధీనపరుచుకునే శక్తి నాకు లేదు. మా అమ్మ మీకు సహాయం చేయగలదు. నేను మీ దగ్గరకు వచ్చి చాలా కాలమైంది. మా లోకంలో మా అమ్మ, అక్కయ్యలు కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరొక పని చెయ్యండి. నేను మీకు ఒక బంగారు కంకణం ఇస్తాను. అది మిమ్మల్ని మా లోకానికి తీసుకువెళుతుంది. ఆ కంకణంతో మిమ్మల్ని చూసిన వాళ్ళు ద్వారాలు తెరిచి లోపలికి పంపిస్తారు. అక్కడ మా అమ్మగారిని కలవండి. జరిగిన విషయమంతా చెప్పండి. ఆవిడ మీకు సహాయం చేస్తుంది. అలాగే, కానీ నేను ఎలాగూ మీ లోకానికి వెళుతున్నాను కదా, నీవు కూడా నాతో రావచ్చు కదా. మీ అమ్మని ఇంకా మీ అక్కయ్యలను కలుసుకోవచ్చు. వారు కూడా చాలా సంతోషిస్తారు. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు వాళ్లతో ఉండొచ్చు. మీరు చెప్పింది నిజమే. కానీ ఇక్కడ అత్తయ్య, మామయ్యలు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఈ వయసులో వారికి తోడుగా ఉండడం అవసరం. నేను ఇప్పుడు సైన్యాధ్యక్షుణ్ణి. వారి కోసం పనివారిని ఏర్పాటు చేస్తాను. నువ్వు వారి గురించి బాధపడనవసరం లేదు. నిజమేనండి. కానీ అత్తమామలకు సేవ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అదే కదా మా పుట్టింటికి గౌరవం. సరే, నువ్వు ఎలా కోరుకుంటే అలాగే చెయ్యి. నువ్వు భార్యగా లభించడం నా అదృష్టం అని ప్రతాపుడు తన భార్య ఇచ్చిన కంకణం తీసుకుని, మరి ఇక సెలవు. ఆ అదృశ్య సేవకితో తిరిగి వస్తాను అని ప్రతాపుడు తన గుర్రం ఎక్కి కొండలు కోనలు దాటుకుంటూ చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత తన భార్య చెప్పిన మాయా సరోవరం వద్దకు చేరుకుంటాడు. ఊహారాజ్యంలో వక్రబుద్ధిరాజు గదిలో అమోఘ ఒంటరిగా ఉంది. రాజు వక్రబుద్ధి నెమ్మదిగా ప్రవేశిస్తాడు. అమోఘ, నువ్వు నిజంగా ఆలోచించే ఈ ప్రతాపుణ్ణి వివాహం చేసుకున్నావా? ఒక సామాన్య సైనికుడితో నీ జీవితాన్ని పంచుకోవడం సరైనదేనా? ప్రతాపుడు సామాన్యుడు కాదు. ఆయన నిజాయితీ, ధైర్యం కలవాడు. నీ అందం రాజభవనానికి చక్కగా సరిపోతుంది. నీవు నా రాణిగా మారితే ఈ రాజ్యం మెరిసిపోతుంది. నాకవసరమైనది రాజ్యం కాదు, ఓ నిజమైన మనసు మాత్రమే. నేను నీ ఆహ్వానం తిరస్కరిస్తాను. తిరస్కరించావా? అయితే నీ శక్తే నీ బలహీనతవుతుంది. అతను మంత్రాధిపతులకు సంకేతమిస్తాడు. వారు మంత్రాలు జపిస్తారు. ఆమె కదలలేదు. నీవు మాయాశక్తిని ఉపయోగించవచ్చు, కాని ప్రేమను బంధించలేవు వక్రబుద్ధి. అమోఘ తన ధైర్యంతో వక్రబుద్ధిని ఎదుర్కొంది. కాని మంత్రశక్తితో ఆమెను ఒక ఒంటరి గదిలో బంధించేశారు. సరోవరం వద్ద ప్రతాపుడు హైం హ్రీం క్లీం శ్రీం స్వాహ అనే మంత్రం చెప్పగానే సరోవరం మధ్యలో ఒక ద్వారం తెరుచుకుని ప్రతాపుడు ఆ ద్వారం లోపలికి ప్రవేశించి ఒక అందమైన ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు. ఎంతో అద్భుతమైన లోకమది. ప్రతాపుడు తన కళ్లను తానే నమ్మలేకపోతాడు. ఆ ఉద్యానవనంలో పుష్పాల సుగంధం, సంగీత సవ్వడి, స్వర్ణకాంతుల మధ్య అతడు మైమరచిపోయాడు. అంతలోనే అప్సరసలు అతని దారిలోకి వచ్చారు. నీవెవరు మానవా? ఈ లోకానికి ఎలా వచ్చావు? నేను ప్రతాపుణ్ణి. మీ లోక నివాసి అయిన అమోఘ నా భార్య. ఆమె ఇచ్చిన బంగారు కంకణంతో నేను ఇక్కడకు వచ్చాను. ఆమె తల్లి వద్దకు వెళ్లి సహాయం పొందాలనే ఉద్దేశంతో వచ్చాను. అప్సరసలు అతన్ని గుర్తించి అతన్ని దేవవరుని దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ దేవత శాంతమూర్తి. ఆమె ముందు త్రిశూలం, ఒక పెద్ద బంగారు సీసా, ఒక ఖడ్గం ఉన్నాయి. మాతా దేవవర్ణి, నేను మీ కుమార్తె అమోఘను ప్రేమించి వివాహం చేసుకున్నాను. రాజకార్యమై మీ సహాయం కోరుతున్నాను.
అని రాజు కోరిన శక్తి గురించి వివరిస్తాడు. ప్రతాప, ఈ కార్యం సాధించడానికి సాహసం ఒక్కటే సరిపోదు. తెలివితో కూడిన వారై ఉండాలి మరియు నిజాయితీపరులై ఉండాలి. నీవు ధైర్యవంతుడవో నిజాయితీ గలవాడవో చూడాలరుంది. నీకు ఒక పరీక్ష పెడతాను. అది తేలిక కాదు, కాని నీ సత్యం నిన్ను రక్షిస్తుంది. మాతా, నేను సిద్ధంగా ఉన్నాను. నాకు న్యాయం, నిజం తప్ప మరేమీ తెలియదు. ఇక్కడ 3 వస్తువులు ఉన్నాయి. ఇది త్రిశూలం, శక్తికి సంకేతం. ఇది ఖడ్గం, విజయం కోసం. ఇది బంగారు సీసా. ఇది ఖాళీగా కనిపిస్తే కూడా దీనిలో గొప్ప రహస్యము ఉంది. ఈ 3 ఒకదాన్ని ఎంచుకో. నీ మనసు ఎలా ఉంటుందో అదే దీంతో బయటపడుతుంది. త్రిశూలం ఎంచుకుంటే అహంకారంగా భావిస్తారు. ఖడ్గం ఎంచుకుంటే కేవలం శక్తి కోసమే అని భావిస్తారు. బంగారు సీసా ఎంచుకుంటే వినయం, లోతైన ఆలోచన కలిగి ఉన్నవాడిగా భావిస్తారు. మాతా, ఈ 2 ఆయుధాలు శక్తి చూపించే వస్తువులు. కాని ఈ బంగారు సీసా ఖాళీగా ఉంది. కాని మీ మాటలు నాకు సంకేతమిచ్చాయి. ఖాళీగా కనిపించినా ఇది విలువైనదే అని మీరన్న మాట నన్ను ఆకట్టుకుంది. నేను దీన్నే ఎంచుకుంటాను. సభాష్ ప్రతాప, నీవు శక్తి కంటే నీతి పెద్దదని అర్థం చేసుకున్నావు. నిజమైన నాయకుడు ఆయుధాలతో కాదు, మంచి మనసుతో నెగ్గుతాడు. నా కుమార్తె ఎంత మంచి వారిని ఎంచుకుందో ఇప్పుడు నాకు తెలుస్తోంది. నీ ధైర్యం, నీతి నాకు నచ్చింది. నీవు అడిగిన భూతాన్ని పొందడం తేలిక కాదు, కాని నీకు సహాయం చేస్తాను. ప్రతాప, నీ ధైర్యం, నీ ప్రేమ మాకు ఆదర్శంగా ఉంది. ఈ యాత్ర సులభం కాదు. నా కుమార్తె నీకు సహాయం చెయ్యాలన్న తపనతో నన్ను కోరింది. అందుకే ఈ శక్తివంతమైన గరుడ అశ్వం, రెక్కలతో ఉన్న స్వర్ణయుక్త అశ్వం నీకు ఇస్తున్నాను. ఒక వెలుగుతో మెరుస్తున్న పక్షి రూపపు అశ్వం అక్కడ ప్రత్యక్షమైంది. దాని రెక్కలు ఆకాశాన్ని పలకరించాయి. కళ్లలో స్నేహభావం మెరిసింది. ఈ గరుడ అశ్వం నిన్ను ఆ మహాపర్వతంపై ఉన్న చిత్రాంగుని భవనానికి చేర్చుతుంది. కాని ఆ తర్వాత నువ్వే నీ మార్గాన్ని తెలుసుకోవాలి. భూతాన్ని పొందే మార్గం ఒక పరీక్ష. నీ బుద్ధి, నీతి, ధైర్యంతో నీవే దానిని జయించాలి. నా ఆశీర్వాదం నీ వెంట ఉంది. ప్రతాపుడు గరుడ అశ్వంపై ఎక్కి గగనంలోకి ఎగిరిపోయాడు. అతన్ని 7 సముద్రాలు దాటి అనంతమైన అరణ్యాల మీదుగా చివరికి ఓ మహోన్నత పర్వత శిఖరానికి తీసుకెళ్ళింది. ఆపై ప్రతాపుడు గరుడ అశ్వాన్ని అక్కడే నిలిపి, ఇప్పటి వరకు నన్ను తీసుకొచ్చిన నీకు నా వందనం. ఇప్పుడు నా శక్తి, ధైర్యం మీద ప్రయాణం మొదలవుతుంది. అతను అక్కడి నుండి కొండపైకి సాగాడు. కొండ శిఖరంలో ఒక భవనం కనిపించింది. ప్రతాపుడు అంతఃపురంలోకి ప్రవేశం చేసేటప్పుడు లోపల చీకటిమయంగా ఉంది. అంతలో అకస్మాత్తుగా అన్ని దీపాలు వెలిగిపోయాయి. చిత్రాంగుడు అక్కడికి వచ్చాడు. అదృశ్య సేవక, నాకు ఆకలిగా ఉంది, భోజనం తేవ్. ఒక పెద్ద అరటి పెత్తనపై నిండి ఉన్న భోజనం అతని ముందు ప్రత్యక్షమైంది. అతడు ఆ భోజనం అంతా తిన్నాడు. అదృశ్య సేవక, నేను వెళ్ళిపోతున్నాను. అతడు వెళ్ళిపోయిన వెంటనే మళ్లీ కోర్టు మందిరం చీకటిలో మునిగిపోయింది. తర్వాత ప్రతాపుడు నిశ్శబ్దంగా పలికాడు. అదృశ్య సేవక, దీపాలు వెలిగించు. అంతటా మళ్లీ వెలుగు వెలిగింది. నాకు కొంత భోజనం తెచ్చుకో. అంతలోనే అతని ముందుకు ఒక పెద్ద అరటి పెత్తనపై భోజనం వచ్చింది. చిత్రాంగుడు వెళ్ళిపోయాడు. నీవు భోజనం చేశావా? ప్రతాప, నీవు మంచి మనిషివి. చిత్రాంగుడు నన్ను పని చేయిస్తాడు, కాని నన్నెప్పుడూ ఇలా అడగలేదు. నీవు అడిగావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు చిత్రాంగుడు నచ్చకపోతే ఇక్కడ ఎందుకుంటున్నావు? బయటకు వెళ్ళిపోవచ్చు కదా. ప్రభు, ఈ కోటపై చిత్రాంగుడు ఒక శాపం పెట్టాడు. ఈ కోటను ఎవరైనా విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తే అప్పుడు మాత్రమే ఈ బంధన నుండి నేను బయటపడగలను. అదృశ్య సేవక, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కోటను విడిచి నాతో బయలుదేరు. ఆ మాటలతో ఒక్కసారిగా వెలుగులోకి మారిపోయాడు. ప్రభు,
మీరు నాకు మరలా స్వేచ్ఛనిచ్చారు. శతాబ్దాలుగా చిత్రాంగుడి శాపంలో బంధించబడి ఉన్నాను. ఈ రోజు నన్ను విముక్తి చేసి మళ్లీ నా యథార్థ రూపమిచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పటి నుండి మీరు నా యజమాని. మీరు చెప్పిన ఏ పనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అదృశ్య సేవక, ఇప్పుడైతే నీవు స్వేచ్ఛగా ఉన్నావు. మరి నన్ను నా రాజ్యంలోకి తీసుకెళ్ళి నాతో ఉండాలి. మన ప్రయాణం అక్కడ నుండి ప్రారంభమవుతుంది. మీ ఆజ్ఞే నా ఆత్మ. మీరు కోరినట్టే ప్రభు. అంతే. భూమ్ అనే శబ్దంతో ఒక్క క్షణంలో ప్రతాపుడు మరియు జిన్ని ఇద్దరు ఊహానగరం రాజ్యద్వారం ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రతాపుడు తన భార్యను చూడాలనే ఆతృత కలిగింది. వెంటనే తన ఇంటికి పరిగెత్తాడు. కాని అక్కడ ఆమె కనిపించలేదు. బాబు, ఆమెను రాజభవనానికి పిలిపించి తీసుకెళ్లారు. ఇదంతా విన్న ప్రతాపుడు నేరుగా రాజమందిరానికి వెళ్లిపోయాడు. ప్రతాప, నీకు నా సాహసోపేతమైన కార్యాన్ని అప్పగించినది అది సాధించే క్రమంలో నీవు చనిపోతావని, ఆ తరువాత నీ భార్యను నేను దక్కించుకుందామని అనుకున్నాను. కానీ నువ్వు ధైర్యశాలివి మరియు బుద్ధిమంతుడివి. కానీ నువ్వు కేవలం ఒక సైనికుడివి మాత్రమే. నీవు దేవతను పెళ్లి చేసుకోవటం అనాగరికం. దేవతలు రాజులకు ఉండాలి, బానిసలకు కాదు. ఇప్పుడు నీకు శిక్ష విధించే సమయం వచ్చింది. అందరూ వినండి, ఈ సైనికుణ్ణి చంపేయండి వెంటనే. ప్రతాపుడి వెనక ఉన్న అదృశ్య సేవకుడు ముందుకు వచ్చాడు. నా ప్రభువుని ఎవరైనా తాకాలనుకుంటే ముందు నన్ను ఎదుర్కొనాలి అని జిన్ని ఒక్కసారిగా ఇంక వక్రబుద్ధి రాజుని సప్త సముద్రాల అవతలికి అదృశ్యం చేశాడు. అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న మంత్రి వెంటనే, ప్రతాప, నీ సేవకుణ్ణి శాంతింపచేయి. ఇవాల్టితో ఇన్నాళ్ళు రాజ్యం బాధపడింది. ఇప్పుడు నీ ధైర్యం వల్ల అది బయటపడింది. నీవే మనకు నిజమైన రాజు అని వెంటనే ప్రతాపుడిని మరియు దేవతా స్త్రీని ఇద్దరిని రాజ్య సింహాసనంపై కూర్చోబెట్టాడు. ప్రజలందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు.